ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి రుచులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకుంటే ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఈ వీడియోలో మనం మిక్స్డ్ వెజిటేబుల్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. దీనికి కావాల్సినవి క్యారెట్ తురుము, బీన్స్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఉడికించి పెట్టుకున్న పొటాటోస్, బేబీ పొటాటోస్ ఇక్కడ తీసుకున్నాను. పచ్చిమిర్చి, కరివేపాకు, పోపు దినుసులు, కొబ్బరి పొడి, పసుపు, ఉప్పు, కారం, ఉడికించి పెట్టుకున్న బఠానీలు. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని పాన్లో తగినంత ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న బేబీ పొటాటోస్ యాడ్ చేసుకుందాం. తర్వాత బీన్స్, మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత క్యారెట్ ముక్కలు చిన్న చిన్నగా కోసుకున్నాం కదా, అవి యాడ్ చేసుకోవాలి. లేకపోతే క్యారెట్ తురుముకుని కూడా వేసుకోవచ్చు. వీటిని బాగా మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టి ఒక 5 to 6 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకుని ఉడికించుకున్న బఠానీలు కూడా యాడ్ చేసుకోవాలి, వాటర్ లేకుండా. ఇప్పుడు అన్నిటిని బాగా మిక్స్ చేసుకుని రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. వీటిని సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. తర్వాత తీసి ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ బాగా కుక్ అయిపోతే లాస్ట్లో కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కొబ్బరి పొడి వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఎంత టేస్టీ అండ్ యమ్మీ అయినా మిక్స్డ్ వెజిటేబుల్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది చపాతీ, పరాటాస్లోకి చాలా బాగుంటుంది. అలాగే సాంబార్, రసంలోకి సైడ్ డిష్గా ఇంకా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.